గరుడ పురాణం ప్రకారం ఈ పనులు చేయడం వల్ల ఆయుష్ తగ్గుతుంది. సనాతన హిందూ ధర్మం మానవ జీవనశైలికి కొన్ని నియమాలను కలిగి ఉంది. ముఖ్యంగా హిందూ గ్రంథాలలో అనేక జీవన విధానాలు ప్రస్తావించబడ్డాయి. వీటిని అంగీకరించడం ద్వారా తన జీవితాన్ని మార్చుకోవచ్చు. గరుడ పురాణం హిందూ పురాణాలలోని 18 పురాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పురాణం యొక్క ప్రధాన దైవం శ్రీ మహావిష్ణువుగా పరిగణిస్తారు. ప్రతి మనిషి తప్పక చదవాల్సిన గరుడ పురాణం మానవ జీవితం గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది. గరుడ పురాణం ఒకరి జీవితానికి బాధ్యత వహిస్తుందని వివరిస్తుంది. ఈ పురాణం మానవ జీవితానికి కొన్ని నియమాలను కూడా చెబుతుంది. మన జీవితంలో మనం చేయకూడని పనులు కూడా ఇందులో ప్రస్తావించబడ్డాయి. ఈరోజు గరుడ పురాణంలో ఏం చెప్పబడిందో తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం ఏమి చేయకూడదు. దహన పొగకు దూరంగా ఉండండి. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వారిని దహనం చేసేటప్పుడు పొగకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మృతదేహాన్ని దహనం చేసినప్పుడు పొగతో పాటు విషపూరిత అంశాలు వాతావరణంలోకి విడుదలవుతాయి. ఈ విషపూరిత మూలకాలలో అనేక రకాల వైరస్లు, బ్యాక్టీరియా ఉన్నాయి. సమీపంలోని వ్యక్తులు వాటిని పీల్చినప్పుడు ఇవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఉదయాన్నే నిద్రపోవడం. గరుడ పురాణం ప్రకారం ఎక్కువ కాలం జీవించాలంటే ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అలవాటును మార్చుకోవాలి. బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవడం మంచిదని పురాణ గ్రంథాలలో పేర్కొనబడింది. ఉదయపు గాలి కూడా స్వచ్ఛమైనది. ఇది అనేక వ్యాధుల నుంచి మానవులను రక్షిస్తుంది. రాత్రిపూట పెరుగు తినడం. గరుడ పురాణం ప్రకారం రాత్రిపూట పెరుగు లేదా పెరుగుతో చేసిన ఏదైనా తినకూడదు. రాత్రిపూట పెరుగు తింటే ఎన్నో రోగాలు వస్తాయి. ఇది ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. అలాగే రాత్రిపూట మిగిలిపోయిన మాంసాన్ని తినకూడదు. నిద్రించడానికి సరైన మార్గం. గరుడ పురాణం ప్రకారం దక్షిణం లేదా పడమర వంటి తప్పు దిశలో తల ఉంచి నిద్రించడం ఆయుష్ను తగ్గిస్తుంది. అలాగే గదిలోకి ప్రవేశించేటప్పుడు గదిలో కొంత కాంతి ఉండాలి. కానీ పడుకున్న తర్వాత గది చీకటిగా ఉండాలి. విరిగిన మంచం మీద పడుకోవడం కూడా నిషేధించబడిందని గుర్తుంచుకోండి. ఈ మార్గంలో వెళ్ళవద్దు. గరుడ పురాణం ప్రకారం తప్పు మార్గంలో వెళ్లే వ్యక్తి తప్పుడు చర్యల యొక్క పరిణామాలు తెలిసినప్పటికీ పాపాలు చేస్తాడు. అదే సమయంలో మహిళలు, పిల్లలు, మానవత్వంపై తప్పుడు ఆలోచనలు ఉన్నవారు తమ జీవితాలను కుదించుకోవడానికి కారణమవుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.